ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ ఈరోజు స్పెషల్ మటన్ బిర్యానీ చేస్తున్నాను. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మామూలుగా మటన్ బిర్యానీ ఆర్ చికెన్ బిర్యానీ ఏదైనా చాలా పెద్దగా లెందీ ప్రాసెస్ ఉంటుంది కదా, ఇది చాలా సింపుల్. ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా. అండ్ రైస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఈ ప్రాసెస్లో చేసి. అండ్ ఇదే ప్రాసెస్లో మీరు ఏ బిర్యానీ అయినా చేసుకోవచ్చు, చిన్న చేంజెస్ అనమాట. అండ్ ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇక్కడ మటన్ బిర్యానీ కోసం నేను ఫస్ట్ మటన్ని ప్రెషర్ కుక్ చేసుకుంటున్నాను. దీనికోసం నేను ఇన్స్టెంట్ పాట్ యూస్ చేస్తున్నాను, బట్ ఇట్ ఈస్ నాట్ నెససరీ అండి. నార్మల్గా మీరు రైస్ కుక్కర్ కూడా యూస్ చేయొచ్చు. సో దాంట్లో వాటర్ తీసుకున్నాను కుక్కర్ పాట్లో, దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ బిర్యానీకి సంబంధించి అన్ని మసాలా దినుసులు వేసుకున్నాను అండ్ బిర్యానీ ఆకు వేసుకున్నాను. దాంట్లో మటన్ వేసి ప్రెషర్ కుక్ చేస్తున్నాను. అండ్ మీరు నార్మల్ ప్రెషర్ కుక్కర్లో కూడా యూస్ చేయొచ్చు. మేబీ 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు మీరు కుక్ చేయండి. అండ్ మటన్ బట్టి కూడా ఉంటుందండి. లైక్ కొన్ని లేతగా ఉంటే కొంచెం ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కదా, సో అది మీరు చూసుకోవాలి. అండ్ నేనైతే ఇన్స్టెంట్ పాట్లో 10 minutes పెట్టాను మాన్యువల్ ప్రెషర్లో. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను బిర్యానీ కోసం రైస్ని వాష్ చేసుకొని సోక్ చేసుకుంటున్నాను. బిర్యానీకి ఈ రైస్ మాత్రం చాలా బాగుందండి. ఇది నేను వాల్మార్ట్లో తీసుకున్నాను. సో ఇక్కడ నేను రైస్ అరౌండ్ 30 minutes సోక్ చేసుకుంటున్నాను. అంతకన్నా ఎక్కువ సోక్ చేసుకున్నా పర్వాలేదు. సో మీన్వైల్ మన మటన్ అయితే కుక్ అయిపోయింది. సో కుక్కర్ నుండి మటన్ తీసేసుకున్నాను అండ్ అదే వాటర్లో రైస్ కుక్ చేస్తున్నాను. సో చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది సేమ్ వాటర్లో కదా కుక్ చేసేది. డెఫినెట్గా ట్రై చేయండి ఈ ప్రాసెస్లో, ఆ వాటర్ పడేయద్దు. అండ్ సో కుక్కర్ కదా, నార్మల్గా మూత పెట్టకుండా హైలో పెట్టి కుక్ చేస్తున్నాను అనమాట. అండ్ రైస్ కరెక్ట్గా కుక్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ బిర్యానీకి, లేదంటే ముషిగా అయిపోతుంది, అసలు బాగోదు. సో ఇలా అయ్యేంత వరకు లైక్ 70 కాదు, లైక్ 80% రైస్ కుక్ అయ్యేంత వరకు మనం కుక్ చేయాలి. కంప్లీట్గా రైస్ కుక్ అయిపోకూడదు. నెక్స్ట్ నేను ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉంటే అలా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ మన బిర్యానీ స్టార్ట్ చేస్తున్నాం, బిర్యానీ ప్రాసెస్. నేను ఇక్కడ కొంచెం ఆయిల్ తీసుకున్నాను అండ్ అది హాట్ అయ్యాక జీడిపప్పు వేయించుకుంటున్నాను. అండ్ దీంట్లో బిర్యానీ ఆకు, తర్వాత బిర్యానీకి సంబంధించి అన్ని మసాలా దినుసులు వేసుకోవాలి. అంటే స్టార్ అనీస్, నెక్స్ట్ షాహీ జీరా, దాల్చిని, లవంగాలు ఇవన్నీ వేసుకోవాలి. అండ్ దాంట్లో నేను కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను. మీ దగ్గర రెడ్ ఆనియన్స్ ఉంటే అవి వేసుకోండి. నాకు ఇక్కడ దొరకలేదు ఆ వీక్, సో నేను ఇక్కడ ఎల్లో ఆనియన్స్ వేసుకుంటున్నాను. అండ్ దీంట్లో నేను పచ్చిమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ 2 వేసుకుంటున్నాను. దీంట్లో కస్తూరి మేథి ఇది క్రష్ చేసి వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక హాఫ్ టొమాటో, ఎక్కువ టొమాటోస్ వేసుకోకూడదు, వేసుకుంటే టేస్ట్ మారిపోతుంది. సో హాఫ్ టొమాటో వేసుకుంటే సరిపోతుంది. అవి వేయించుకున్నాక నెక్స్ట్ దీంట్లో కొంచెం సాల్ట్, జీలకర్ర అండ్ ధనియా పొడి వేసుకున్నాను. అండ్ దాంట్లో ఫ్రై చేసుకున్నాను కదా ఆనియన్స్, అవి వేసుకున్నాను. అండ్ మటన్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇది ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు, కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 tablespoon కారం వేసుకున్నాను. తర్వాత దీంట్లో 1 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. ఈ పెరుగు కొంచెం పులుపుగా ఉంటే బాగుంటుంది. సో పెరుగు వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోండి. దాని తర్వాత మసాలా వేసుకోవాలి. గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. అండ్ ఇది బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం ఆయిల్ సెపరేట్ అవుతుంది, అప్పుడు మనం రైస్ వేసుకోవాలి. అండ్ రైస్ వేసుకునే ముందు కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి, లేదంటే అడుగంటేస్తుంది అన్నమాట.
అండ్ దానిపైన రైస్ వేసుకోవాలి. అండ్ రైస్ చూసారు కదా ఎంత పొడి పొడిగా ఉండాలన్నమాట. అప్పటికే బాగా ఉడికిపోయిందంటే మాత్రం ముషి ముషి అయిపోతుందండి, అసలు బాగోదు. ఇప్పుడు రైస్ వేసుకున్నాం కదా, దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ సిలాంట్రో అంటే కొత్తిమీర చల్లుకోవాలి. సో ఇలా కొత్తిమీర అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకున్నాక దానిపైన నేనైతే కొంచెం గరం మసాలా పొడి వేస్తాను. సో అది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి. అండ్ కెవ్రా వాటర్ అని ఉంటుంది, నాకు ఇక్కడ దొరకలేదు అది కెనడాలో, బట్ బిర్యానీలో కెవ్రా వాటర్ అని ఉంటుంది, అది వేస్తే చాలా బాగుంటుంది. సో అది ఉంటే వేసుకోండి, ఒక చిన్న కప్పు వేస్తే సరిపోతుంది. అండ్ దానిపైన లెమన్ జ్యూస్ పిండుకుంటున్నాను. ఫైనల్గా మూత పెట్టుకొని ఒక 6 minutes మాన్యువల్ ప్రెషర్లో కుక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు నార్మల్ గిన్నెలో కుక్ చేస్తున్నట్లయితే ఆ మూత పైన కొంచెం హెవీ వెయిట్ పెడితే ప్రెషర్ రిలీజ్ అవ్వకుండా ఉంటుంది. లేదంటే మనం చపాతీ పిండితోని కవర్ చేస్తారు చాలామంది, సో అలా అయినా చేయొచ్చు. అలా చేసిన తర్వాత లో నుండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 15 to 20 minutes కుక్ చేయాలి. ఆ తర్వాత మన బిర్యానీ రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, నేనైతే ఇన్స్టెంట్ పాట్ ఆఫ్టర్ 6 minutes ప్రెషర్ రిలీజ్ చేసేసి ఓపెన్ చేసేసాను. ఇలా ఉంటుందన్నమాట, చాలా చాలా బాగుంటుందండి, ట్రై చేసి చూడండి. ఐ హోప్ మీకు ఈ బిర్యానీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.